పరిశుభ్రతపై భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఆలోచించే ఏకైక నాయకుడు సీఎం నారా చంద్రబాబు నాయుడని ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కొనియాడారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కూరగాయల మార్కెట్లో అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి ఆయన స్వచ్ఛ భారత్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ వ్యాపారస్తులతో కలిసి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. పరిశుభ్రత పైన భారతదేశంలో ఉండే రాజకీయ నాయకులందరికన్నా ముందు ఆలోచన చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పచ్చదనం, పరిశుభ్రత పేరుతో కార్యక్రమాలు చేశారు. ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా పరిశుభ్రత పైన ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు చేశారు. అట్లాగే హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా, పచ్చదనం పరిడవిల్లే నగరంగా మార్చారు. అనేక అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి హైదరాబాద్ నగరానికంటే. దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారి మేధస్సు, శ్రమ దాగి ఉన్నాయనే విషయం స్పష్టం. అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే, విభజనానంతర నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 2024 నుంచి ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద మార్చి ప్రజల్లో పరిశుభ్రత పైన అవగాహన భిన్న రూపాల్లో పెంచే కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికి దాదాపు 19 నెలలుగా ఈ కార్యక్రమాలు అమలవుతూ ఉన్నాయి. 2025 జనవరి నుంచి ఈరోజు జూలై 3వ శనివారాన్ని ఎక్కడైతే రోజుకు 100 టన్నులకు మించి, 100 కేజీలకు మించి చెత్త ఉత్పత్తి అవుతుందో అక్కడే ఆ చెత్తను శుభ్రపరిచి సంపదగా మార్చే కార్యక్రమాలు చేసుకోవాలని నిర్ణయం చేసి ఆ రకమైన అవగాహన పెంచుతూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు రాయదుర్గంలో కాయగూరల మార్కెట్లో రోజుకు 1 టన్ను చెత్త అక్కడ ఉత్పత్తి అవుతా ఉంది. అంటే 100 కేజీలకు మించి ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడంతా కూడా అక్కడే డెడికేటెడ్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు అక్కడ అవగాహన పెంచాం. అట్లాగే విద్యా సంస్థలు కానీ, పెద్ద పెద్ద రెస్టారెంట్లు, లాడ్జులు, కళ్యాణ మండపాలు, సినిమా హాళ్ళు, ఇట్లా ఎక్కడైతే రోజుకు 100 కేజీలకు మించి చెత్త ఉత్పత్తి అవుతుందో అక్కడంతా కూడా ఆ చెత్తను సంపదగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టే కార్యక్రమాలు చేయాలని అవగాహన పెంచుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పేరుతో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మనము పట్టణాల్లో, నగరాల్లో పరిశుభ్రత పెంచడానికి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి పెద్ద ఎత్తున ఒకవైపు ప్రచార కార్యక్రమాలు, మరోవైపు అనేక ఆచరణయోగ్యమైన పథకాలు అమలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఫలితంగా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, ఇళ్ళన్నీ కూడా పరిశుభ్రంగా మారాలనేదే ప్రభుత్వ సంకల్పం. చంద్రబాబు నాయుడు గారి దీక్ష కూడా ఇదే అని ఈ సందర్భంగా మనవి చేస్తాం.